ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. జీపీఎఫ్ సమాచారం చూసినట్లయితే 2023 ఆగస్టు నుంచి 2024 జూలై వరకు జీపీఎఫ్ డబ్బులు ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తున్నట్లు సమాచారం. నిన్న చాలా మందికి ఉద్యోగులకు జీపీఎఫ్ డబ్బులు అయితే జమ చేసినట్టు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కొద్ది మందివి 2024 ఆగస్టు నెల కూడా పడ్డాయంట. 2025 జూలై నెలలో సబ్మిట్ చేసినటువంటి సప్లిమెంటరీ బిల్స్ కూడా ఆయా ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తున్నారంట. నిజంగా అదృష్టం. ఎందుకంటే 2020 జూలై అంటే ఇదే నెల అన్నమాట. 25 జూలై కదా. సో ఈ నెలలో చేసినటువంటి సప్లిమెంటరీ బిల్స్ కూడా ఖాతాలో పడుతున్నాయంటే నిజంగా చాలా అదృష్టవంతులు వాళ్ళు. 2025 జూన్ నెల వరకు ఉన్నటువంటి దాదాపు 300 కోట్ల రూపాయల సప్లిమెంటరీ బిల్స్ డబ్బులు వచ్చే నెల ఆగస్టులో ఉద్యోగుల ఖాతాలో జమ కావచ్చు. మరి రేపు ఇంకా 100 నుంచి 200 కోట్ల వరకు, అంటే రేపు అంటే ఈరోజు, ఇది నిన్నటి వార్త, ఒక 100 నుంచి 200 కోట్ల వరకు జీపీఎఫ్ డబ్బులు అయితే ఉద్యోగుల ఖాతాలో జమ కానున్నట్లయితే సమాచారం. దాదాపు మొన్న జరిగినటువంటి ఏదైతే ఉద్యోగుల జేఏసీ ఒక మీటింగ్ పెట్టుకొని త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం, ఉద్యోగులపై మరి ప్రభుత్వం ఎందుకు ఇంత డేగకన్ను వేసిందో చెప్పాలని చెప్పేసి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందికి గురైనట్టు వార్తా ఛానల్లో చూసినటువంటి ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు సంబంధించినటువంటి జీపీఎఫ్ అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకు ఈ వారం రోజుల్లో మొత్తం జీపీఎఫ్ అమౌంట్ అంతా వాళ్ళ ఖాతాలో అయితే జమ చేసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తాను. అలాగే సప్లిమెంటరీ బిల్స్ కూడా వెంటనే అవి కూడా ఖాతాలో వేసేందుకు అయితే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది మనకి ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.